మనిషి ఎలాంటోడంటే చనిపోయిన శవాన్ని చూసి భయపడుతూ ఉంటారు. నిజానికి మనం భయపడాల్సింది బతుకున్న మనుషులను చూసి. ఎందుకంటున్నా అంటే మనిషికి లేని ఆలోచనలు ఏంటి? స్థిమితంగా ఉండడు. స్థిమితమైన ఆలోచనలు ఉండవు. మంచోడు అంటాడు, ముంచేస్తుంటాడు. కావాలంటాడు, లేని వాటి కోసం ప్రాకులాడుతూ ఉంటాడు. కడుపులో విషం పెట్టుకొని కళ్ళ ముందు చాలా గొప్పగా నటిస్తూ ఉంటాడు. సో మనిషి కన్నా డేంజర్ ఈ ప్రపంచంలో ఏముంది? కాబట్టి నేనేమంటున్నా అంటే ఈ స్థితి పోవాలంటే నీ జీవన విధానం పూర్తిగా మారిపోవాలి. 99% బయట ఇంతే ఉంటారు, అది వాస్తవం. కానీ మనం చీమను చూసి, బల్లిని చూసి, పాములను చూసి, కోతులను చూసి, ఇలా ఎవరైనా చనిపోయినప్పుడు వాళ్ళని చూసి భయపడుతూ ఉంటాం. నిజానికి మనల్ని మనం అద్దంలో చూసుకొని మనం ఫస్ట్ భయపడాలి. మన లక్షణాలు మనం ఒక్కసారి మనమే అద్దంలో పెట్టుకొని మాట్లాడితే మనల్ని మనం చూడలేనంత మనం భయపడుతూ ఉంటాం. అంటే ఏది మారాలి, ఎందులో మనం మార్చుకోవాలి? మళ్ళీ మనమే అంటాం, అది ఇట్లా ఇది ఇట్లా అన్నట్టుగా మాట్లాడుతుంటాం. సో ఇక్కడ నేనేమంటున్నా అంటే ప్రకృతి స్థితిలో ఉన్న ప్రతి ప్రాణులు ప్రమాదమేం కాదు. అన్నిటికన్నా పెద్ద ప్రమాదం మనమే. ఎందుకంటున్నా అంటే మన లోపల రకరకాల లక్షణాలతోటి మనల్ని మనం తయారు చేసుకుంటున్నాం. అవసరం లేని ఆహారం తింటున్నాం, అవసరం లేని సాంగత్యంలో తిరుగుతున్నాం, అవసరం లేని అలవాట్లను తయారు చేసుకుంటున్నాం, అవసరం లేని భాషను ఉపయోగించుకుంటున్నాం, నమ్మించి మోసం చేస్తున్నాము, ఆస్తుల కోసం గొడవలు పెట్టుకుంటున్నాం. మనిషిగా జీవితాన్ని ప్రశాంతంగా జీవించడం మానేసి మనం అన్ని విషయాల గురించి మనమే చెప్పుకుంటున్నాం. సో ప్రమాదకరమైన జీవులలో మొట్టమొదటి స్థానము మనమే ఉంటాం. ఎందుకంటున్నా అంటే ఇక్కడ ప్రతి ఒక్కరు గొప్ప, ప్రతి ఒక్కరు ప్రతి విషయాల గురించి తమ వాట్సాప్ స్టేటస్లో కావచ్చు, తమ పర్సనల్ డాటాలో కావచ్చు, ఎక్కడైనా చెప్తూ ఉంటారు నాకు ఇట్లా జరుగుతుంది. అట్లా ప్రతి ఒక్కరు తమ అభిప్రాయాన్ని, నేను మంచోని నన్ను మోసం చేసారు, నేను ఇట్లాంటివన్నీ ప్రతి ఒక్కళ్ళు ఇట్లా మాట్లాడుతూ పెడితే మరి ఇక్కడ చెడ్డోళ్ళు ఎవరు? అసలు నీ దృష్టిలో నువ్వు గొప్ప, నా దృష్టిలో నేను గొప్ప, అందరి దృష్టిలో అందరూ గొప్పనే. మరి ఇక్కడ చెడ్డోళ్ళు ఎవరు? సో నువ్వే మంచోడివి, నువ్వే చెడ్డోడివి. నీలో ఉన్న మంచి నీకు తెలియనంత వరకు నువ్వు చెడ్డోడివే. నీలో ఉన్న చెడు తత్వాన్ని తెలుసుకొని దాన్ని మార్చుకోగలిగితే నువ్వు మంచోడివే. సో ఇక్కడ క్షుణ్ణంగా ఆలోచిస్తే తప్ప అర్థం కాదు. చాలామంది ఎట్లా అంటే తప్పులు చేస్తుంటారు, పాపాలు చేస్తుంటారు, మోసాలు చేస్తుంటారు, ద్రోహాలు చేస్తుంటారు, మళ్ళీ భగవంతుడి దగ్గర పూజలు చేస్తుంటారు, మొక్కుతారు. సో ఇక్కడ నేను ఏమంటున్నా అంటే భగవంతుడికి దగ్గర అవ్వడం తప్పు లేదు, కానీ నువ్వు
భగవంతుడికి దగ్గర అవుతున్నావు అంటే నిన్ను నువ్వు మార్చుకోగలగాలి. నువ్వు మారట్లేదు అంటే నువ్వు ఎంత దగ్గరైనా ఏం లాభం? సో భగవంతుడు చూడట్లేడా? నువ్వు వాట్సాప్ స్టేటస్లోనో లేకుంటే వేరే వాళ్ళ దగ్గర ఏదో లేనిది నువ్వు చూపించుకుంటున్నావు, కానీ నీ మనసులో ఎలాంటి ఆ ఉద్దేశం దురుద్దేశం, నీ యొక్క ఆలోచన స్థితి, నువ్వు చేసే పనులు భగవంతుడు చూడడా? విగ్రహం ముందు నువ్వు ప్రార్థించే, నువ్వు మొక్కే విషయాలు మాత్రమే పట్టించుకుంటాడా? అంటే అంత అంధకారంలో ఉన్నాం మనం, అంత అజ్ఞానంతో ఉన్నాం మనం. అందుకే అంటున్నా, మనిషే పెద్ద డేంజర్ ఇక్కడ. గుడికెళ్ళి మొక్కుతాడు, గుడి బయట చేసే కార్యక్రమాలు చేస్తాడు, మంచి పనులు చేయాలంటాడు, మోసాలు చేస్తూ బతుకుతూ ఉంటాడు. ఏం లేకున్నా ఉన్న దాంట్లో బాగుండాలనుకుంటాడు, తెలియకుండా లేని వాటి కోసం పరిగెడుతూ ఉంటాడు. గొప్పగా బతకాలంటాడు, ఇంకొకళ్ళు గొప్పగా బతికితే చూసే స్థితి తనకు ఉండదు. సో ఇంతకన్నా దారుణమైన మృగాలు ఎక్కడ ఉంటారు? సో మనలోనే అన్నీ ఉన్నాయి. రాక్షసత్వం ఉంది, దైవత్వం ఉంది, మంచి ఉంది, చెడు ఉంది, అన్నీ మనలోనే ఉన్నాయి. కానీ మనము ఏ స్థితిని అర్థం చేసుకోలేని దుస్థితిలో మనం బతుకుతున్నాం. సో ఇది ఆలోచిస్తే అర్థమయ్యే విషయం కాదు, ఆచరిస్తేనే అర్థమయ్యే విషయం ఇది. అందరూ ఇక్కడ కొన్నాళ్ళ మటుకే అని తెలుసుకునే వరకు మనిషి మారడు. సత్యం తెలుసుకోవాలి. కొన్నాళ్ళ వరకే అని తెలిస్తే నెక్స్ట్ మినిట్లో కొన్నాళ్ళే కదా, ఉన్నన్నాళ్ళు ఎలా జీవించాలని ఒక ఉనికి తయారవుతుంది. తద్వారా ఏమవుతుందంటే మనసులో ఉన్న భావం మారుతుంది, చేసే పనిలో చేంజ్మెంట్ స్టార్ట్ అవుతుంది, అన్నీ మారుతాయి. అన్నీ మారాలంటే నీలో ఉన్న మృగం మాయమైపోవాలి. నీలో ఉన్న లక్షణాలు ఏవైతే చెడు లక్షణాలు ఉన్నాయో అవి మాయమైపోవాలి. నీ ఆలోచన ఏదైతే తప్పుదో పడుతుందో అది మాయమైపోవాలి. నీ మనసు శుద్ధి కావాలి. అప్పుడే నీలో ఉన్న మృగమైన మనిషి వెళ్ళిపోయి మనిషి తత్వం బయటకు వస్తుంది. ఆ తర్వాత మానవత్వం వస్తుంది, తర్వాత దైవత్వం కూడా పుడుతుంది నీలోనే. సో ఇది ఎవరికి వాళ్ళు చెప్పుకుంటేనే తెలుస్తుంది. సో నేనేమంటున్నా అంటే, ఒకళ్ళు చెప్పింది వినకు, ఫైనల్గా నేను చెప్పింది కూడా వినకు. ఎందుకంటే నా జీవితకాలంలో నేను నేర్చుకుంటుంది, ఆచరిస్తుంది, తెలుసుకున్నది, చదివింది నేను చెప్తున్నా. అందరిది ఇలానే ఉంటుంది అని మనం చెప్పలేం. కాబట్టి స్వయం పరిశీలన చేయాలి, తనను తాను వెతుక్కోవాలి, తనను తాను తెలుసుకోవాలి. ఇక్కడ దారుణమైన విషయం ఏంటంటే, మనిషి వాళ్ళ గురించి వీళ్ళ గురించి ఇంకెవరి గురించో తెలుసుకుంటూనే తనని తాను తెలుసుకోవడం మర్చిపోతున్నాడు. తన గురించి తాను తెలుసుకోవడం మర్చిపోతున్నాడు. అదే బాధాకరంగా ఉన్న విషయం. సో ఒకసారి నీ యొక్క జీవిత ప్రయాణంలో, నీ యొక్క ఆలోచన ప్రయాణంలో నువ్వు ఫోకస్ చేసినట్లయితే నీకు అర్థమవుతుంది. ఎవరిని ఫాలో కాకు, జస్ట్ విను అంతే. అది ఎవరైనా కావచ్చు, విను. కానీ నీ జీవితంలో జరుగుతున్న మార్పుని గమనిస్తే తప్ప ఎక్కడ మార్చుకోవాలి, ఎక్కడ రిపేర్ చేసుకోవాలి అనే విషయాన్ని తెలుసుకోగలుగుతావు. ఒక్కసారి ప్రయత్నించి చూడు. చిన్న జీవితం కదా, ఆ చిన్న జీవితంలో కూడా ఇంత అద్భుతమైన విశ్వం మనకిస్తున్న సృష్టిని కాస్తైనా మనం మనిషి తత్వంగా జీవించాలి కదా.